ఇక్కడ పరిగి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మున్సిపల్ తరపున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు 13వ వార్డు మన అభ్యర్థి తాహెర్ గురించి మనం ఎక్స్ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వాళ్ళ మిసెస్ కొప్పుల ప్రతిమారెడ్డి నేను ప్రచారం చేస్తున్నా. నేను వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ప్రతి ఒక్క వార్డులో అయితే ఎంత మంచి స్పందన ఉందంటే అందరూ కూడా మన ప్రభుత్వం మన కేసీఆర్ లేరు అన్న బాధ ప్రతి ఒక్కరి ముఖంలో కానీ వాళ్ళ మాటలలో కానీ తెలుస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా అందరు బాధపడేది ఏంటంటే ఇంత మంచి పథకాలు ఇంత మంచి అభివృద్ధిని మా చేతులారా మేము బోడగొట్టుకున్నాము. ఇప్పటి నుంచే అయితే మేము మీరు చెప్పినట్టే వింటామమ్మా, కంపల్సరీ మీకే ఓటేస్తాము, మరోసారి తప్పు చేయము, ఈసారి అయితే మున్సిపల్ మనదే వస్తుంది, ఖచ్చితంగా మీకే వేస్తామని అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, మోసం చేసే వాళ్ళు ఎవరు, ఎవరైతే అబద్దాలు చెప్పి మోసం చేసిర్రు అనేది గ్రహించి మంచితనానికి ఓటేస్తామంటున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి అందరికీ కూడా ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్న ప్రజలకి ఇప్పుడు మాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి అండగా ఉండండి. ఎవరైతే ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఇప్పుడు వరకు ఎప్పుడు చేయని పనులు, ఒక 10 ఏళ్ళలో మన కేసీఆర్ గారు చేసిన పనులు ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. అంత మంచి ప్రభుత్వంని పొడగొట్టుకొని ఎంత నష్టపోయినామో ఈ 2 ఏళ్లలో వాళ్ళు చాలా అనుభవించిండ్రు. ఇంక ఇప్పటి నుంచేలైతే ఎప్పుడు ఇంకా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏముంటది, అన్ని పథకాలు మంచిగా అందుతాయి అని చెప్పి హామీ ఇస్తూ అందరికీ కూడా కంపల్సరీ ఇప్పుడు మున్సిపల్లో మనమే గెలుస్తామని గ్యారంటీ చెప్తూ జై తెలంగాణ. మహిళలకు 2500 ఒకటే కాదమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళా వాళ్ళు ఇప్పుడు ఒక బస్సులు ఒకటి ఇచ్చిండ్రు తప్ప ఆ బస్సులతో వాళ్ళకి ఏం లాభం లేదు. ఇంకా నష్టపోయి ప్రతి ఒక్కరు ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప దాంతో వాళ్ళకి ఏమైతే ఉపయోగపడతాయో అవి చేయాల్సింది వాళ్ళు. కేసీఆర్ కిట్ అనుకోండి, ఏవి కూడా ఎంత మంచిగా ఉంటుండే, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ప్రతి ఒక్కరితోటి పబ్లిక్ ఎంతో కూడా వాళ్ళు లాభ పొందేటోళ్ళు. మేము మా సొంతంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ చెక్కులు ఎన్ని ఇస్తుంటే ఎంత ఇప్పుడు అట్లాంటిది ఏమి లేదు. ఇంకొకటి ఈ కళ్యాణ లక్ష్మిలతో అయితే ప్రతి ఒక్క ఆడపడుచు లాభపడింది. ఈ పింఛన్లు కూడా ఊరికేనే వాళ్ళు పెంచుతాము, మేము ఎక్కువ ఇస్తాము అన్న మాటలతోటి అందరిని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళతోటి ఓట్లు వేయించుకుంటారు తప్ప పాపం పేద ప్రజలు వాళ్ళకి ఏముంటుందో ఒక మాట మేము ఇస్తాము అన్న ఆశ కొద్దీ ఓటేసిండ్రు. కానీ ఇప్పుడైతే వాళ్ళు రియలైజ్ అయినరు, ఖచ్చితంగా వాళ్ళు ఈసారి అయితే కారు గుర్తుకే ఓటేస్తారు.